నంద్యాల జిల్లా కేంద్రానికి అనుసంధానంగా ఉన్న పులిమద్ది, రామ్మల్కాపురం, చిరుపాడు గ్రామాల మీదుగా నంద్యాల వరకు 4.5 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఆర్ఎన్బి రోడ్డు నిర్మాణ పనులకు రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఫారూక్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మెరుగైన రహదారులు అత్యంత కీలకమని అన్నారు. ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా, రైతులకు పంటల రవాణా సులభతరం కావడంతో పాటు గ్రామాల అభివృద్ధికి ఈ రోడ్డు ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రభుత్వం మౌలిక వసతుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, నాణ్యత ప్రమాణాలతో పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ అభివృద్ధి, సంక్షేమాన్ని సమానంగా ముందుకు తీసుకువస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఆర్ఎన్బి శాఖ అధికారులు, స్థానిక నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నారాయణ మహాజ్ఞానం పరాయణం నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణ పరః నారాయణ పరో ధ్యానం నారాయణ పరః పురు వ్యాప్తి నారాయణ శిరః అనంతం సముద్రేంతం మంగళ శివే ఇంకొకసారి సార్, ఐదు సార్లు సార్. సార్ ఒకసారి చూడండి సార్. సార్ ఇప్పుడు ఒకటి సార్. బొగ్గులేని రోడ్డు దాదాపు 20 కోట్ల రూపాయలు. అది ఈ ఫ్లైఓవర్ నుంచి ఆ ఫ్లైఓవర్ వరకు, అంటే బొమ్మల సత్రం ఫ్లైఓవర్ నుంచి నూనెపల్లె ఫ్లైఓవర్ వరకు దాదాపుగా అది 20 కోట్ల రూపాయలతో అది వర్క్ అవుతుంది జరిగింది. ఇంకా కంప్లీట్ అదే. ఆడ కొంచెం సమస్య ఉంది, ఇళ్ల పట్టాల సమస్య. ఆ ఇళ్ల పట్టాల సమస్యను మా ఎంఆర్ఓ యాడ్బైన్ ఆయన ఇప్పుడు ఆయన 3-4 రోజులు పట్టాలు చేస్తే అది కూడా మాట్లాడా కలెక్టర్. నేను కూడా చెప్పా కలెక్టర్తో, అది ఇమీడియట్గా వర్క్స్ కూడా మొదలు పెట్టాలనేది. ఎందుకంటే కొడుకుగా నిలబడటం, సెంట్రల్ లైటింగ్ రావాలా, డివైడర్ రావాలా అనేది మా ఆకాంక్ష. ప్రతి 3 రోడ్డు ఎడలుతుంది కాబట్టి అటుపక్క రైల్వే వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు. మొత్తం మంది వాళ్ళు థర్డ్ ఏదో ఇంకొక ఇది వస్తుందంటారు, డబల్ ఇది వస్తుంది అని చెప్తున్నారు. అదే వందే భారత్ కూడా వస్తుందంట. అవన్నీ చెప్పేది వాస్తవం లేదు నాకు. ఇవన్నీ వస్తున్నాయి సార్. దానికోసం ఆడారు. నూనెపల్లి దగ్గర, హరిజనవాడ దగ్గర మనం పోయినాం, అది తీసేశారు. అన్ని కూడా వాళ్ళు కూడా పట్టాలు ఇస్తామని చెప్పినాము వాళ్ళు కూడా. కాబట్టి ఎంఆర్ఓ గారు తొందరగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇచ్చేస్తే వీళ్ళకి పని తగ్గుతుంది. వీళ్ళ పాపం వీళ్ళకు ఇబ్బంది ఉంది. అదేవిధంగా మనకు ఈ బ్రిడ్జ్ వచ్చారు. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ వచ్చారు కదా, పులిమద్ది బ్రిడ్జి ఇటు వగిపోయింది. దాదాపుగా 30-20 అదే ఎప్పుడు వచ్చింది అది అని చెప్పాలా. పెద్ద మంచి అదే ఎవరు పట్టించుకోండి 15-20 ఏళ్ళు చెట్టు అది. కాబట్టి ఆ బ్రిడ్జ్ కూడా దాదాపు 7 కోట్లు 7.5 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దాన్ని కూడా ప్రభుత్వం ఇచ్చినాము. బహుశా అది కూడా అప్రూవల్ అయిపోతుంది. అంటే ఈ రకంగా అభివృద్ధి కార్యక్రమం. రేపు కూడా సాయంత్రం మనము చెరువు కట్ట ఉంది కదా, దాన్ని బ్యూటిఫికేషన్ చేసి, ఎందుకంటే పాదచారు తిరుగుతున్నారు, బ్యూటిఫికేషన్ చేసి దాన్ని కూడా చేయమని, దాన్ని కూడా 60 లక్షల రూపాయలు ఇచ్చినాం. అదేవిధంగా మీకు తెలుసు మళ్ళీ ఇది రైతులు కొంచెం ఊరాట వస్తుంది. ఎందుకంటే వరి పండించుకునే రైతులతో వరి వేసుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇప్పటికైతే ఇంకా నీళ్ళు రాలేదు. కాబట్టి దయచేసి వచ్చిన తర్వాత ఆలోచన చేద్దాం. రాకపోతే మరి వేస్తే వస్తాయని ఎక్స్పెక్ట్ చేసిన తర్వాత రాకపోతే
వెనుగోడు జిల్లా వరకు కూడా మళ్ళీ నీళ్ళు రావాలా. పోతిరెడ్డిపాడు నుంచి వెనుగోడు జిల్లా వరకు పోయి మనం నిల్వ చేసుకోవాలి కనీసం 15-16 టీమ్స్లు. దెన్ అప్పుడు మనము ఆ టీమ్స్ నిల్వ చేసుకొని వచ్చే నీళ్ళు మనము మన కేసీ కెనాల్కు ముందుకు కాలేజ్ నగరికి మనం పార్చుకోవడానికి అవకాశం ఉంటుంది చెప్పి మరి తెలియజేస్తాను. కాబట్టి ఈరోజు పులిమదిలో మన మహేందర్ రెడ్డి అమర్నాథ్ రెడ్డి అమర్నాథ్ రెడ్డి ఆయన పట్టుదల, ఆయన కృషి చాలా సంతోషం. ఆయన ఏదైనా పట్టుదల పడితేనే ఏదైనా సాధించగలుగుతాం. అడిగి 1-4 సార్లు 10 సార్లు అడిగి చేసుకునేందుకు ఉన్నాయి. ఆ రోజు కూడా రేమాలపురంలో వేసాం సోషల్ వెల్ఫేర్తో ట్రైన్ కావాలంటే ఇంకా జరుగుతూ ఉంది. రేమాలపురం మేధావులు చేసింటారు, గతంలో ఎబిడి గారు కూడా వచ్చినారు. ఇప్పుడు ఈ రకంగా అభివృద్ధి చేస్తాను. అభివృద్ధి చేయనప్పుడు మనం ఎందుకు ఉండాలి? రాజకీయాలు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు చెప్తారు, మీ ప్రాంతాన్ని మీరు అభివృద్ధి చేసుకుని ప్రజల్లో ఒక మన పర్సెప్షన్ పెరుగుతుంది. కాబట్టి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. మనం ముందువరకు అభివృద్ధి చేసినాం, ఇంతవరకు ఎవడు కూడా అభివృద్ధి చేయలే. నంద్యాల ప్రాంతం అభివృద్ధి చెందింది తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడే అభివృద్ధి చేసినాం. ఇప్పుడు పాపం బీసీ జనార్దన్ రెడ్డి ఉండడం వల్ల మనకి ఎంత అడ్వాంటేజ్ ఉంది మనవాడు కాబట్టి, లేకపోతే మనకి ఇంత అడ్వాంటేజ్ వచ్చేది కాదు కదా. ఆ రోజుల్లో కూడా మనము మీకు ఫ్లైఓవర్ ఎంతవరకు వచ్చింది, సిమెంట్ రోడ్డు కాలేజ్ వరకు వచ్చింది. లేదు కూడా అప్పుడు అయిన పాత్ర గారు మాట్లాడి లేదు వేయాల్సిందే కానీ కాదని చెప్తే మొండి పడి వేయించి ఆంజనేయ స్వామి గుడి వరకు సిమెంట్ రోడ్ వేసేసాం. లేకపోతే ఏమైంది పరిస్థితి? అప్పుడు గతంలో గాంధీ చౌక్ నుంచి తీసుకొని చెరుకట్ట గాడిని తీసుకొని అదే ఆ మోహన్ భవన్ది మన మార్కెట్ యార్డ్ చైర్మన్ అంత దాకా సిమెంట్ రోడ్ వేసాం. అక్కడి నుంచి అప్పర్ రిచ్ ఉంది కాబట్టి కొంచెం హైట్ ఉంది కాబట్టి వేయలేకపోయినాం. అంతే డిపార్ట్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి, ఎక్కడ మాట్లాడుకో ఎక్కడ ఏదైనా డెవలప్మెంట్ గురించి మాట్లాడుకోవడానికి 2 రోజులు పోతే అక్కడ పబ్లిక్ టాయిలెట్లు కాకుండా వాళ్ళకి అన్ని రకాలుగా అకామిడేషన్స్ బ్రహ్మాండంగా వేసాం. ఫౌండేషన్ వేసాం. ఒక పిల్లలు కూడా లేచాయి, మీరు వెదర్ వేసాం, దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం తొందరలో. మళ్ళీ ఈ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. మీరు బాగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ముఖ్యంగా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం అని చెప్పి ముఖ్యంగా మీ అందరి ద్వారా తెలియజేసుకుంటున్నాం.